హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే ఏం వంట చేయబోతున్నానంటే వంకాయతో అయితే పొడి వంకాయ దెబ్బ చేయబోతున్నాను. అదేనండి, వంకాయ ఫ్రై చేయబోతున్నాను. ఇంకా ఈ వంకాయలు అయితే బాగా వాష్ చేసేసి 4 పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకుందాము. అన్ని వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి వేసుకోండి. అప్పుడైతే మనకు వంకాయ అనేది ఎక్కువగా నల్లగా పోకుండా ఉంటుంది. నార్మల్గా వంకాయ అనేది కట్ చేసి పెట్టుకుంటే నల్లగా పోతుంది. సో పక్కన పెట్టేదానికన్నా వాటర్లో పెట్టుకుంటే మనకు ఎక్కువగా నల్లగా పోకుండా ఉంటుంది. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఉన్న వంకాయలను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ వంకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎట్ ది ఎండ్ మీరే చూస్తారు కదా, దానివల్ల ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే అసలుకి మాటల్లో చెప్పలేం, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఇది మెయిన్గా వచ్చి మనకు రసంలో అలాగైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా నార్మల్ రైస్లో అయితే మనము కర్రీలాగా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో మనకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయాలి. వంకాయ నల్లగా పోయిందని ఏం ఫీల్ అవ్వకండి, వంకాయ అనేది నల్లగానే పోతుంది. అది నల్లగా పోవడం కాదు, అలా అని మాడిపోవడం కూడా కాదు. బాగా ఫ్రై అయితే వంకాయ అలానే అయిపోతుంది. ఎట్ ది ఎండ్ మీరే రిజల్ట్ చూస్తారు కదా. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వంకాయ ఫ్రై అవుతుందో అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నేను వంకాయ తినడానికి ఇష్టపడేదాన్ని కాదు, బట్ ఇలా మా అమ్మ ఒకసారి వంకాయ ఫ్రై చేసింది, దాని తర్వాత నాకు పెట్టింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వంకాయ ఫ్రైని నేను అస్సలు మిస్ అవ్వను. వంకాయ అంటే వంకాయ కర్రీ కూడా అంతగా లైక్ చేయను, కానీ వంకాయ ఫ్రై అయితే సూపర్గా తింటాను, అంత ఇష్టం. అస్సలు వంకాయ నేనే తినను, అలాంటిది ఇప్పుడు తింటున్నానంటే అంత బాగుంటుంది. మీరే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మెయిన్ పార్ట్ అని చెప్పాను కదా ఇప్పుడే అండి, అదే దీంట్లో అయితే మనము కొబ్బరి శనగల పొడి అయితే వేసుకుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలానే తెల్లగడ్డ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 పొడుల్లో అయితే టేస్ట్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. దీంట్లో మెయిన్ పార్ట్ అంటే ఇదే, ఈ పొడి లేనిదే ఫ్రై లేదన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం కానీ అలా అన్నంలో వేసుకొని ఒక్కో ముద్దకు ఒక్కో వంకాయ తీసుకొని తింటుంటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే సూపర్గా అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా రసంలో అయితే చెప్పక్కర్లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా వంకాయ చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా చేసుకుని ఒక్కసారి తినండి, కన్ఫామ్గా మీకు నచ్చుతుంది. అండ్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, బట్ మీరు కరెక్ట్గా చేస్తే కన్ఫామ్గా నచ్చుతుంది. ఫైనల్లీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది, రసంతో అయితే అద్దిరిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.